కేసులు కూడా ఇప్పుడు కరాటే కళ్యాణం ఇంకెవరో కంప్లైంట్ చేసిరని కేసును కొంచెం సీరియస్‌గా తీసుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడుతుంది కాబట్టి, ఇది చర్చ అయితుంది కాబట్టి కొంత ఏదో కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్‌లో చనిపోయిన కుటుంబాలు ఎన్నో కనీసం బాడీల కోసం పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, లీడర్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది. వాళ్ళ పిల్లల ఆచూకీ కోసం తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది. వీటి మీద పెద్దగా ఫోకస్ ఉండదు. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి, గత నెల రోజుల క్రితము ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చిందండి. ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకి బతుకుదేరువు కోసం వెళ్తున్న ఎవరైతే గనక భార్యాభర్తలు ఉంటారో, వాళ్ళు భర్త వివిధ కారణాల చేత చనిపోయినప్పుడు ఆ భర్త యొక్క మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావాలి అని అంటే గనక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పొలిటికల్ పార్టీకి సంబంధించిన సో కాల్డ్ ప్రతినిధులను చెప్పుకునే వ్యక్తులు కానీ, ఆ చనిపోయినటువంటి వ్యక్తి భార్యని నువ్వు వచ్చి నాతో పడుకోవాలి, పడుకుంటేనే మీ యొక్క భర్త మృతదేహాన్ని మేము ఇండియాకి పంపిస్తాము, మాకు కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పని వాళ్ళని వ్యభిచారుల కింద చేస్తున్నారంటండి కొంతమంది. ఇది మెయిన్ ఆర్టికల్లో ఉంది. దీని మీద ఎవరు మాట్లాడరు, వాళ్ళ పరిస్థితుల గురించి ఎవరు చూపించరు. మీరు అన్నట్టు బలిసి చూపించుకుంటా తిరుగుతానంటే కనుక ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి సరదా ఉంది చూపిస్తా అంటున్నారు, చూసేటోడికి సరదా ఉంది. ఈరోజు సామాజిక అంశం మీద వీడియో చేస్తే రాని వ్యూస్ ఒకటి క్లీవేజ్ చూపించి కనిపిస్తే ఆటోమేటిక్ ఏముంటే అక్కడ దాచుకోవడానికి చూపిస్తే మీ వ్యూవర్షిప్ చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో తనని తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లీగల్గా? లేవండి. లేవా? 100% లేవండి. అవకాశమే. ఒకవేళ తీసుకుని వస్తే నేను మళ్ళీ నా విశ్లేషణ చేయడం బంద్ చేస్తాను. నేను అంతేనా? నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, అన్వేషణ తీసుకుని వస్తే మీరు తీసుకుని వస్తే నేను మళ్ళీ విశ్లేషణ చేయడం బంద్ చేస్తా. ఎందుకట్లా అంత గట్టిగా ఎట్లా చెప్తున్నారు? అంతే, ఇది ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్ కాబట్టి. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున పంజాగుట్ట ఇన్స్పెక్టర్ సిబిఐకి వెళ్ళి ఒక లెటర్ రాయమని చెప్పండి, బ్లూ కార్నర్ నోటీస్ అని, నీకు సిగ్గు లేదా, ఇంకేం పని లేదా నీకు అని చెప్పని అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజు ఆర్థిక నేరస్తులు మాల్యా లాంటి వాళ్ళు బయట దేశాల్లో దాక్కొని వాళ్ళు ఇక్కడ తీసుకురావాలి అని అంటే కనుక ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు?